రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సిసిఎస్ స్టేషన్లో ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఆయన అధికారులు విచారించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సునీల్ నాయక్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించాలని అటు సునీల్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ A7 గా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. మొదటి రోజు విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు బీహార్ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఆయన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆయన A7 లో కూడా ఉన్నాయి. ఆయన పలుమార్లు కూడా అతనికి నోటీసులు పంపించడం రాకపోవడంతో కూడా బీహార్ వెళ్లి అతను పనిచేసేది కూడా తర్వాత కూడా బీహార్ వెళ్లి అక్కడ పాట్నా కోర్టులో ట్రాన్సిస్టర్ వారెంట్ కూడా ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కోర్టు కూడా కొట్టేసి అది ఏపీ పరిధి ఉండడంతో కూడా ఇక్కడ మేమేమి చేయలేమని చెప్పడంతో ఆయన మొత్తం అంతా కూడా అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన ముందస్తు పిటిషన్ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో విచారించినటువంటి కోర్టు కూడా ఏపీ హైకోర్టు అంటే 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తారీఖున కూడా దీని మీద విచారణ చేపట్టే అవకాశం వచ్చింది. అయితే రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఆయన అతను టార్చర్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు ఏంటి దాని మీద పూర్తిగా కూడా 5 రోజు క్షుణ్ణంగా కూడా అతన్ని విచారించే అవకాశం ఉంది. దాదాపుగా 5 రోజుల పాటు దీన్ని విచారించే అవకాశం వస్తుంది. ఇందులో ఎస్పీ దామోదర్ కూడా దీని మీద విచారణ అధికారి ఉన్నారు. దీని మీద దాదాపుగా అతను వస్తారు అని చెప్పి అతను కూడా ముందుగానే కూడా చెప్పడం జరిగింది. దాంతో ఆయన కూడా దాదాపు 5 రోజుల పాటు ఆయన రైట్. థ్యాంక్ యూ నాగరాజ్. కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్నారు సునీల్ నాయక్. అయితే ఆయన విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ ఏ కోణంలో ఉండబోతోంది, ఏ అంశాలు ఆయన ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందనేది కొంత ఉత్కంఠగా మారింది. ఇక ఇవాల్టి నుంచి మొత్తం 5 రోజుల పాటు సునీల్ నాయక్ ను విచారించబోతున్నారు. అటు సునీల్ నాయక్ ను విచారణకు సహకరించాలంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ విచారణ అయితే మొదలైంది. గుంటూరులోని సిసిఎస్ స్టేషన్ లో ఇవాల్టి నుంచి మొత్తం 5 రోజుల పాటు ఆయన ముందు అనేక ప్రశ్నలు ఉంచబోతున్నారు. అనేక కోణాల్లో విచారించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సునీల్ నాయక్ ను విచారించబోతున్నారు.